రోజు. ఈరోజు కౌరవులు అర్జునుడి మీద బాణాల వర్షం కురిపించారు. కానీ అర్జునుడు తప్పించుకుని బాణాలు వేసి అందరినీ వధించాడు. ఈరోజు భీముడు కౌరవుల సైన్యాన్ని భయభ్రాంతులకు గురి చేశాడు. భీముని ఎదుర్కోవడానికి దుర్యోధనుడు గజసేనని పంపించాడు. కానీ భీముడు ఘటోత్కచుడి సహాయంతో మొత్తం గజసేనను నాశనం చేశాడు మరియు 14 మంది కౌరవుల్ని చంపేశాడు. ఈరోజు భీముడు అర్జునుడు కలిసి భీష్ముడికి ఛాలెంజ్ విసిరారు. 5వ రోజు. ఈరోజు భీష్ముడు పాండవ సేన మీద దాడి చేసి అందరినీ చంపేస్తూ ఉన్నాడు. 5వ రోజు 2 పక్షాల సైనికులు కూడా సరిసమానంగా మరణించారు. భీష్ముడిని ఆపడానికి భీమార్జునులు కలిసి భీష్ముడితో యుద్ధం చేశారు. సార్థకి ద్రోణాచార్యుని నియంత్రణలో ఉంచాడు. కానీ తర్వాత భీష్ముడు సార్థకిని యుద్ధం నుండి పారిపోయేలా చేశాడు. ఈరోజు సార్థకి యొక్క 10 మంది పుత్రులు యుద్ధంలో మరణించారు. 6వ రోజు. 2 పక్షాల సేన రణరంగంలో దిగింది. పాండవ సేన మకర వ్యూహాన్ని వేసింది. కౌరవ సేన క్రోంచ వ్యూహాన్ని వేసింది. ఇలా 2 సేనల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. తమ సైన్యం చనిపోవడం చూసి దుర్యోధనుడు చాలా క్రోధానికి గురయ్యాడు. భీష్ముడు దుర్యోధనునికి నచ్చజెప్తూ ఉన్నాడు. 6వ రోజు అంతంలో భీష్ముడు పాంచాల సైన్యాన్ని అంతం చేశాడు. 7వ రోజు. ఈరోజు 2 పక్షాల సైన్యం విభిన్న వ్యూహాలతో రంగంలోకి దిగింది. పాండవులు వజ్ర వ్యూహాన్ని, కౌరవులు మండలాకార వ్యూహంతో బరిలోకి దిగారు. మండలాకార వ్యూహంతో ఏనుగులు రథాలు అశ్వాల్ని, అశ్వాలు విల్లుకారుల్ని మరియు విల్లుకారులు సైన్యాన్ని కాపాడుతూ వస్తున్నారు. మొత్తం సేన మధ్యలో దుర్యోధనుడు ఉన్నాడు. ఇంత ఎక్కువ రక్షణ ఉన్నప్పటికీ అర్జునుడు కౌరవ సైన్యాన్ని చెల్లాచెదురు చేసేశాడు. ఈరోజు దృష్టద్యుమ్నుడు దుర్యోధనుని ఓడించాడు. నకుల సహదేవులు శల్యుణ్ణి యుద్ధభూమి నుంచి పారిపోయేలా చేశారు. ఇంకోవైపు భగదత్తుడు ఘటోత్కచుని యుద్ధక్షేత్రం నుంచి పారిపోయేలా చేశాడు. భీష్ముడైతే పాండవ సేన్ని ఒక ఆట ఆడుకున్నాడు. ఇదే రోజు విరాటపుత్రుడు శంకుడు మరణించాడు. 8వ రోజు. ఈరోజు పాండవ సైన్యం 3 శిఖరాల వ్యూహాన్ని రచించింది మరియు కౌరవులు కూర్మ వ్యూహాన్ని రచించారు. ఇదే రోజు దుర్యోధనుడి 8 మంది సోదరుల్ని భీముడు చంపేశాడు. అర్జున పుత్రుడు ఇరావాన్ని బకాసురుడి పుత్రుడు అంబులిష్ చంపేశాడు. ఘటోత్కచుడు దుర్యోధను మీద శక్తి ప్రయోగం చేశాడు. కానీ మధ్యలో భంగనరేశుడు వచ్చి దుర్యోధనుని కాపాడాడు. కానీ భంగనరేశుడు మాత్రం మరణించాడు. శక్తి ప్రయోగం వల్ల దుర్యోధనుడు బాగా భయపడిపోయాడు. ఇది చూసి భగదత్తుడు ఘటోత్కచుడిని ఓడించి పాండవ సైన్యాన్ని వెనకడుగు వేసేలా చేశాడు. మరియు ఇదే రోజు భీముడు దుర్యోధనుడి 9 మంది సోదరుల్ని చంపేశాడు. ఈరోజు ఇద్దరి పక్షాన సమాన నష్టం జరిగింది. నిజానికి కౌరవులు కొంచెం ఎక్కువ నష్టపోయారు. 9వ రోజు. మహాభారతంలో ఈరోజు చాలా భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ తర్వాత భీష్ముడు అర్జున రథాన్ని డ్యామేజ్ చేశాడు. దాంతో అర్జునుడు గాయాల పాలయ్యాడు. అది చూసి కృష్ణుడు తన నియమాన్ని తప్పి రథచక్రంతో భీష్ముడి మీద దాడి చేయడానికి ముందుకు సాగాడు. కానీ కొన్ని క్షణాల్లో కృష్ణుడి కోపం తగ్గింది. ఈరోజు భీష్ముడు చాలా ఎక్కువ మొత్తంలో పాండవ సైన్యాన్ని అంతం చేశాడు. దాంతో 9వ రోజు పాండవులు ఎక్కువ నష్టపోయారు.